మేము ఈ ఉద్యోగాలన్నీ టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాసినాము. గురుకులం ఎగ్జాము, జేఎల్ ఎగ్జాము, డిఎల్ ఎగ్జాము ఇవన్నీ కూడా మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాసినాము. వాళ్ళు అడ్డమైన జీవోలు పెట్టి రేపు కోర్టులు వేసి పోస్టులు నింపకుండా చేసి వాళ్ళు పెండింగ్ పెట్టారు. మన ప్రభుత్వం గెలిస్తే ఈ ఉద్యోగాలు మాకు వస్తాయని మేము నిర్ణయించుకొని గెలిపించుకున్న ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఇదే పరిస్థితి జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదం. వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ మాకు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో 2000 పోస్టులు ఇచ్చుకోవాలని ఏవి రెడీ ఉంటే అవి తీసుకురమ్మని గురుకుల వాళ్ళకు వాళ్ళు ఆర్డర్ వేశారు. అప్పుడేం చేశారు, డిఎల్ జేఎల్కి ఏమైతుందంటే వాళ్ళు డిఎల్ జేఎల్కి ఇంటర్వ్యూలు ఉంటాయి సార్, డెమోలు ఉంటాయి, అవి కలెక్ట్ చేయడానికి టైం పడుతుంది, ఎలక్షన్ కోడ్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఆర్డర్ వేస్తే వాళ్ళు రెడీగా ఏది లేదు పీజీని పట్టుకొని ఇచ్చింది. మధ్యలో వేయడం వల్ల ఇప్పుడు ఆ తర్వాత మొత్తం సమస్య తీరకుండా అయిపోయింది. ఇది ప్రభుత్వం చేయాల్సింది ఏం లేదు, ఒక్కటే సార్. నా పేరు మన్సూర్ యాదవ్ సార్, నల్గొండ నుంచి వచ్చాను. ఇప్పుడు మేము ట్రిప్ దగ్గర పోతే వాళ్ళు ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరో ఒకరు ఉంటే ఆ ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇస్తాం సార్ మా సమస్య.